కావ్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు మనం రోమపత్రిక 4వ అధ్యాయం 19-20 వచనం చూసుకుందాం. దీంట్లో అబ్రాహం తన శరీరంలో మృతతుల్యమైనట్లు చూసినప్పటికీ, సారా గర్భం మృతతుల్యమైనట్లు ఆలోచించినప్పటికీ, దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల ఆయన బలం పొందుకున్నాడు అని మనం తెలుసుకున్నాం. విశ్వాసానికి విధేయత దేవునితో అబ్రాహాంకున్న సంబంధం మనం చూద్దాం. అతని జీవితం ద్వారా మనం దేవునితో నమ్మకంగా నడవడానికి ఆయన వాగ్దానం కొరకు ఎలా విశ్వసించాలో నేర్చుకోవచ్చు. విశ్వాసం అంటే ఆదికాండం 12:1 దేవుడు అబ్రహాముని, నువ్వు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదిస్తాను అని చెప్పంగానే, నీ పేరు గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పాడని వెంటనే ఆయన బయలుదేరిపోయాడండి. అబ్రహాం బయలుదేరి ఈ షేకెం నందరి ఒక స్థలానికి వచ్చి ఆ దేశంలో సంచరించి మోరే దగ్గరనున్న సింధూర్ వృక్షం దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా మళ్ళీ ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, అంటే థ్యాంక్స్ ఆఫరింగ్ ఇచ్చేశాడు. అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు హాయికి మధ్య ఉన్న గుడారంలోకి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడల్లా ఆయన బలిపీఠం కట్టాడు. అబ్రాహాము నీ పేరు గొప్ప చేస్తా, నేను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వదించిన అన్ని చెప్పినవాడు ఇక్కడ దేశానికి వచ్చేసరికి కరువులోకి చిక్కున్నాడు. ఆయన కరువు వచ్చింది. అంతేకాదు ఆయన భార్యని 12వ అధ్యాయంలో చూస్తే ఆయన భార్యని మిక్కిలి సౌందర్యవతని ఆమె అందాన్ని ఫరో దగ్గర పొగిడినప్పుడు ఆ ఫరో ఇంటికి తేబడింది. ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, ఒక పక్కన కరువు, ఒక పక్కన శారాన్ని తీసుకెళ్ళిపోవడం. ఈ దేవుని మాట ఇని వస్తే ఈ కరువు ఏంటి, ఈ భార్య లేకపోవడం ఏంటి అని ఏమి సనగలేడు, ఏమి ప్రార్థన చేసినట్టు కూడా కనబడదండి. ఆయన విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దేవుని నమ్మాడు అంతే. ఆయన నమ్మకాన్ని బట్టి దేవుడు యాక్షన్ తీసుకున్నాడండి. ఆదికాండము 12:16 చూస్తే శారాన్ని బట్టి ఫరో ఇంటి వారు అందరిని మహావేదనకు గురి చేశాడట దేవుడు. అప్పుడు అతను ఇంకేంటంటే అబ్రహాముని, అతని భార్యని, అతనికి సమస్తాన్ని ఇచ్చి పంపేశాడు. ఎప్పుడు ఆ విశ్వాస పరీక్షలో అబ్రాహాం ఎప్పుడైతే పాస్ అవుతాడో అతని ఇంకా దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే 13వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రాహాం వెండి బంగారములు పశువులు బహు ధనవంతుడు అయిపోయాడంట అక్కడ. అంటే వాగ్దానానికి మధ్యన ఎన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందండి. మనం ఏంటంటే వాగ్దానం వచ్చింది, ఆ రోగము నీకు స్వస్థపరిచేవా నేను అనగానే రోగం రాదనుకుని హ్యాపీగా తీసేసుకుంటాం వాగ్దానం. కానీ అప్పుడే రోగం బయలుదేరుతుంది. అంటే దేవుడు ముందే వాగ్దానం ఇచ్చి తెలియజేస్తూ ఉంటాడు, అమ్మ నీకు రోగం వచ్చినా నేను స్వస్థపరుస్తానని. అది అర్థం చేసుకోలేక ఏంటి నీకు స్వస్థపరుస్తానని వాగ్దానం వచ్చింది, ఇదేంటి రోగం అని బాధపడుతూ ఉంటాం. అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఏం చేశాడు, నేను దీవించమని దీవిస్తానని. అలాగా ఈ అబ్రహాం తోటి వచ్చిన ఆ యొక్క లోతును కూడా దీవించాడండి, దేవుడు ఆశీర్వదించాడు. 15వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము భయపడకు, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగును అని చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు సంతానాన్ని ఇస్తానని అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏమంటాడు, అందుకే నేను అబ్రహాం అంటాడు అనమాట, నేను సంతానం లేనివాడిని అయిపోతున్నాను కదా, నా సేవకుడే ఎలియాజరే దీనికి ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు కదా, నువ్వు నాకు ఏమిస్తే ఏం లాభం, నాకు సంతానం ఇవ్వట్లేదు అంటున్నాడు. అంటే ఈయన మరి ఒకళ్ళు బహుశా దేవుడు ఆశీర్వదిస్తా, నీకు అభివృద్ధి పరుస్తా అంటే సంతానం కోసం వచ్చాడేమో ఆయనకి. ఎందుకంటే ఆస్తికి ఏం తక్కువ లేదు, దానికి అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఇది లేదు, ఆయనకి సంతానం లేదు కాబట్టి ఆశపడి వచ్చాడేమో. అందుకే ఇక్కడ ఆయన మనసులో ఉన్నది చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఏమైందంటే ఈ గ్యాప్ వచ్చేసరికి సారా ఏం చేసిందంటే, అబ్రహాంకి దేవుడు ఇస్తా అన్నాడు కానీ నాకు చెప్పలేదు కదా అనుకుని ఇక్కడ సొంత ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు చాలామంది పిల్లలు పుట్టట్లేదని పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా IVFకి వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలు కనడానికి ఆలస్యం అయిపోయేసరికి వయసు అయిపోతుందని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 75 ఇయర్స్లో ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం 86 సంవత్సరాలు వచ్చింది, ఇంకా వాగ్దానం నెరవేరలేదు. అందుకే రాంగ్ డెసిషన్ తీసుకున్నారు ఇంత గ్యాప్ వచ్చేసరికి.
ఈ 17వ అధ్యాయానికి వచ్చేసరికి, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితంగా ఉండు, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేస్తాను, నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించాను, రాజులు నీలోండి వస్తారు, నేను నీకును నీ తర్వాత నీ సంతానానికి దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములకు నీ సంతానానికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచదు అన్నాడు. అంటే నీకు ఒక్కడికే కాదు, నీ తర్వాత తరానికి కూడా, నీ సంతానికి కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఎంత ఈయన శ్రమ అనుభవాల నుండి వస్తున్నాడో, కానీ ఆ పిల్లలకు వచ్చే ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తల్లిదండ్రులు గానుగలో పడితే పిల్లలు తీయ ద్రాక్షారసం తాగుతారండి. అంటే మనం శ్రమ పడుతున్నామని బాధపడుతున్నామేమో, కానీ ముందు తరాలు చాలా ఆశీర్వదింపబడతాయి. ఇప్పుడు దేవుడు జాగ్రత్త తీసుకున్నాడు 17-15లోకి వచ్చేసరికి. ఇంతకుముందు అబ్రహాంకి చెప్పేసరికి ఈ శారా తొందరపడి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు శారాకి చెప్తున్నాడు దేవుడు, నీ భార్య అయిన శారా అని అనవద్దు, ఆమె ఆమె జనులకు తల్లి అవుతుంది, నేను ఆమెను ఆశీర్వదిస్తున్నాను, ఆమె నుండి కుమారులు కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనులకు తల్లి అయి ఉంటుంది. ఇప్పుడు అబ్రహాం అంటాడు, అబ్రహాము సాగిలపడి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏండ్ల శారా కంటదా అని మనసులో అనుకున్నాడు, పైకి అనలేదు. కానీ 18వ అధ్యాయంకి వచ్చేసరికి మొట్టమొదట దర్శించాడు దేవుడు. ఎప్పుడైతే ఆ మమ్రే దగ్గర సింధూర వృక్షం దగ్గర ఎక్కడైతే దర్శించాడో మళ్ళీ తిరిగి దేవుడు దర్శిస్తున్నాడు. అక్కడ ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం అన్నీ జరుగుతాయి. 11 వచ్చేసరికి అబ్రహాము శారాయి బహుకాలం గడిచిన వృద్ధులై ఉండ్రి, శ్రీధర్మము శారాలో నిలిచిపోయాను. శారా, నేను బలము ఉడికిన దానను కదా, నాకు సుఖం కలుగుతుందా, నా యజమాని వృద్ధుడై ఉన్నాడు కదా అని తన మనసులో నవ్వుకుందా. ఆయనేమో మనసులో ఆలోచించుకుంటే ఈమెంటి మనసులో నవ్వుకుంటుంది. అయితే మనసులో ఎరిగిన దేవుడు కదండి, నువ్వు పైకి చెప్పకపోయినా దేవుని మనసు ఎరిగిన దేవుడు. అందుకే దేవుడు అంటాడు అబ్రహాంతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవనేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని అంటున్నాడు. అబ్రహాం అది శారా అంటే నేను నవ్వలేదు అంటున్నాడు, నువ్వు నవ్వేవంటాడు. అబ్రహాం దేవునిపై విశ్వాసం ఉంచడం ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ ఏంటంటే మనం చెప్పినట్లు హెబ్రీ 11:11 ఉంటుందండి, విశ్వాసం బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయసు గతించినను గర్భం ధరించడానికి శక్తి పొందాను. ఇప్పుడు వయసుతో చూసుకుంటే ఆమె గర్భం ధరించలేదు, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె ఆలోచించుకొని తను శక్తి పొందింది. ఇప్పుడు మనం కూడా అట్లనే ఆలోచించుకోవాలండి. రోమా 4:17లో తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని, అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడినైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు, సారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించాను. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని విశ్వసించి విశ్వాసం వల్ల బలం నొందాను. అందుచేత అతనికి నీతిగా ఎంచబడి. విశ్వాసం వల్ల బలం నొందాడండి. అంటే ఆయన దేనివల్ల బలం పొందాడండి అంటే రోమా 8:11 ఉంటుందండి, మృతుల్లోండి యేసుని లేపిన వాడిని ఆత్మ మీలో నివసించినట్లా మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన ఆత్మ తన ఆత్మ ద్వారా జీవింపచేయను. అంటే మన శరీరములో చూడండి, ఈ శరీరంలో ఏమీ లేదు, ఈ శరీరం చనిపోగానే తీసి అవతల పడేస్తారు. కానీ ఆత్మ బలమైంది. ఈ శరీరానికి ఈ రోగాలు రావచ్చు కానీ ఆత్మకి ఏ రోగం రాదు. అయితే ఆత్మ ద్వారా మనం బలపరుచుకున్నప్పుడు ఈ శరీర బలహీనతను మనం జయించగలుగుతాము. అందుకని ఎట్లా అంటే మృతమైపోయింది వాళ్ళ శరీరంలో, కానీ వాళ్ళు వాగ్దానాన్ని బలంతో వాళ్ళు శరీరానికి బలం తెచ్చుకున్నారు. మనం కూడా మన శరీరంలో రోగం ఉండొచ్చు, అయితే ఆ రోగాన్ని ఎలా జయించాలి? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ స్వస్థపరిచే యెహోవా నేనే అని. వాగ్దానాలు స్వస్థతల
గురించి చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను ఎత్తిపట్టుకుని మనం ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ మనలో బలం తెచ్చుకుంటుంది. ఇప్పుడు చూడండి, శరీరానికి ఆహారం పెట్టినప్పుడు ఆహారం అది జీర్ణం కాలేదనుకోండి, అది జబ్బు చేస్తుంది, జబ్బు ఇస్తుంది, జబ్బు వచ్చి చనిపోతాం మనం. అలాగే ఆత్మకు కూడా మనం తిన్న వాక్యము అది అది జీర్ణించుకోవాలి. వాక్యము అది మన ఆత్మలో జీవింపచేసినప్పుడు, అది జీర్ణించుకున్నప్పుడు, మన ఆత్మ బలం పడినప్పుడు మనం శరీరానికి బలాన్ని చేకూరుస్తాము. అప్పుడు ఈ శరీరాన్ని జయించగలుగుతాం. సాతాను ఏం చేస్తుందంటే ఒక దురాశను లేదా ఒక సమస్యను దృష్టిలో పెడతాడు. దాని నుండి మన హృదయాన్ని సంతృప్తి లేకుండా చేస్తాడు. మనం ఎక్కువగా కృతజ్ఞత అనేది లేకుండా మనము ఆధ్యాత్మికమైన చింతలో ఉండిపోయినప్పుడు దాన్ని జయించలేకపోతాం. శరీరంలో ఆకలి ద్వారా, తర్వాత మద్యము, అట్లాంటి తిండిపోతానము, ఏవో ఒకటి అట్లాంటి పెట్టి ఏం చేస్తాడంటే సాతాను ఏం చేస్తాడంటే మన ఆత్మను, ఇది మనం విన్న వాక్యాన్ని మనలో జీవింపలేకుండా చేస్తాడు. అలా మనం వాగ్దానాలు మనం నెరవేర్చబడకుండా అయిపోతాయి. ప్రార్థన చేసుకుందామా? అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నీకు అసాధ్యమైన కార్యం కలదా అని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలు వాగ్దానం పట్ల పడలేదని నిరాశ నిస్పృహలో ఉన్న నీ బిడ్డను ఈ దినం దర్శించండి. ఈరోజు మీరు అబ్రహాం నుండి నమ్మికను, విశ్వాసాన్ని ఎలా నిలబడ్డాడు, ఆ ప్రతి ఒక్క పరీక్షలు ఎలాగా జయించాడు, ప్రతి విశ్వాసి ఓర్పుతోటి వాగ్దాన బలమును ఓపికతో కనిపెట్టి నమ్మికతోటి పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఈరోజు ఆ దీవెన, వాగ్దాన దీవెన దయచేయండి. వారి హృదయాలు తృప్తిపరచండి. వారి జీవితాల్లో ఉన్న అసంతృప్తిని తొలగించండి. అద్భుతం చేసి నిరీక్షిస్తుండగా సృష్టికర్త సృష్టి క్రమంలో ఏదైతే ఉత్పత్తి పెట్టారో, నీ బిడ్డలు సంతానోత్పత్తి లేక ఆటంకంగా ఉన్న వారి శరీరాల్లో ఉన్న అవరోధాలు తొలగించండి. వాగ్దాన బలంతో జయించి సంతానం పొందుకుందరుగాక. ఏసునామలో ఏ జాబ్ కోసం ఎదురు చూసి నిరాశపడుతున్నారో, ఏ చదువులో సక్సెస్ లేదో దేవా, ఎదుర్కొంటున్న వాళ్ళ సమస్య ఏమైనప్పటికీ తండ్రి, ఈ దినం సృష్టికర్తవు నువ్వు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. నీ కార్యాలు జరిగించి వారందరినీ తండ్రి, నీ బిడ్డలు విశ్వాసంలో నిలబడలాగా మీరే వారి మీద నీ ఆత్మను కుమ్మరించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.